తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి రాజకీయ అనుభవం లేదు, పరిపాలన చేత కావట్లేదు. ఆయన మరి రాజీనామా చేయాలని చెప్పి ఇటు బీజేపీ, బీఆర్ఎస్ రెండు ప్రధాన ప్రతిపక్షాలు కూడా ఒత్తిడి తీసుకొస్తున్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి ఈ రెండు పార్టీలకు ఒక సర్జికల్ స్ట్రైక్ ఇచ్చారని స్పష్టమవుతోంది. ఎందుకంటే తెలంగాణలో కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏవైతే హామీలు ఉన్నాయో వాటన్నిటిని కూడా అమలు చేయడానికి కూడా మరి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కూడా చక్కదిద్దుకుంటూ 6 గ్యారంటీలు అమలు చేయడానికి మరి ముందుకు వెళ్తున్నాం. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులకు మరి వడ్డీలు కట్టడానికి మళ్ళీ అప్పులు చేస్తున్నాం. సో దీంట్లో ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సిందే. సో ఒక్కొక్క సంక్షేమ పథకం అమలు చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉంది, కానీ ఆర్థిక పరిస్థితి అందుకు అనుగుణంగా లేదని చెప్తూ మరి తెలంగాణ ప్రజలను ఒకవైపు ఎడ్యుకేట్ చేస్తున్నారు తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి. అట్ ద సేమ్ టైం ప్రతిపక్షాల విమర్శలకు కూడా ఎప్పటికప్పుడు మరి సమాధానాలు చెప్తూ కూడా మరి మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఇటు శాసనసభలో కావచ్చు, అలాగే అటు మండలిలో కావచ్చు, మరి మొత్తం కళ్ళకు కట్టినట్టుగా కూడా గత ప్రభుత్వం చేసిన అప్పులకు సంబంధించి మరి లెక్కలు కూడా చెప్పడం కావచ్చు. సో మొత్తానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బలమైన 2 ప్రతిపక్షాలను కూడా సమర్థంగా ఎదుర్కొంటున్నారు. ఇదే క్రమంలో మరి ఆయన సీఎంగా డిసెంబర్ 7న ప్రమాణ స్వీకారం చేయడమే కాకుండా డిసెంబర్ 9వ తేదీనే మరి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు మరి ఆయన చేస్తున్న ఏదైతే సీఎంగా తన పదవికి న్యాయం చేయడమే కాకుండా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం 10 ఏళ్ల తర్వాత వచ్చింది. సో ప్రజలకు మరి ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు చేయాలి, దానికి సంబంధించి నేను కట్టుబడి ఉన్నాను. సో కాంగ్రెస్ అంటే ఇచ్చిన మాట కట్టుబడి అమలు సంక్షేమ పథకాలు అమలు చేస్తుంది. సో కాంగ్రెస్ మాట ఇస్తే మడమ తిప్పేది లేదు, మాట తప్పేది లేదని చెప్తూ కూడా మొత్తానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరి ఇప్పుడు 20 నెలలు పాలన అయితే మరి దిగ్విజయంగా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. మరి గత ప్రభుత్వంలో 7 లక్షల కోట్ల పైగా అప్పులు చేశారు. రాష్ట్ర పరిస్థితి, ఆర్థిక పరిస్థితి పూర్తిగా అధ్వానంగా తయారైంది. సో దీంట్లో అక్కడ మరి ఖజానా ఖాళీగా ఉంది, కాలికుండలు దర్శనమిస్తున్నాయని చెప్పిన రేవంత్ రెడ్డి తన వ్యాఖ్యలు సీఎం స్థాయిలో అలాంటి వ్యాఖ్యలు చేయొద్దు, రాష్ట్ర ప్రభుత్వం ఇమేజ్ను డ్యామేజ్ చేస్తున్నారని చెప్పి కూడా ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్నప్పటికీ కూడా మరి ఢిల్లీలో వెళ్తున్న క్రమంలో తనను మరి హీనంగా చూస్తున్నారని కూడా ఈ మధ్య కాలంలో చేసిన కామెంట్స్ కావచ్చు. సో తాను అనుకున్న విషయాల్ని కూడా మరొక వైపు ప్రజలకు నర్మగర్భంగా చెప్తూ మరొక వైపు ప్రతిపక్షాలకు విమర్శలకు ఎప్పటికప్పుడు మరి వాటికి సంబంధించిన దాంట్లో ఆయన సమర్థంగా ఎదుర్కొంటున్నారు. సో ఇదే క్రమంలో తాజాగా మరి ఆయన తీసుకున్న కులగణన సర్వే అంశం అయితే ఇప్పుడు మరి దేశవ్యాప్తంగా బీజేపీ కూడా, కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కూడా జనగణన చేయడానికి కూడా అంగీకరించడం కావచ్చు. సో మొత్తానికి ఒక తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి మరి 11వ ఏడు ముగిసి 12వ ఏళ్ళకి అడుగు పెడుతున్న క్రమంలో 10 ఏళ్ళు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కులగణన చేయలేదు, జనగణన చేయలేదు. సో బీసీలకు కావచ్చు, మిగతా సామాజిక వర్గాలకు కూడా కేంద్రంలో ఉన్న బీజేపీ రిజర్వేషన్ల అంశంలో మరి అందరికీ సమాన న్యాయం, ఆర్థికపరమైన కావచ్చు, విద్యా వైద్యం కావచ్చు, తర్వాత రాజకీయంగా ఎన్నికల్లో పోటీ చేయడానికి రిజర్వేషన్లు వర్తింపజేసే అంశంలో కావచ్చు, ఉద్యోగాల విషయంలో కావచ్చు, ఇలాంటి అన్ని అంశాల్లో కూడా బీజేపీకి చిత్తశుద్ధి లేదు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 100 ఏళ్ల తర్వాత మాత్రమే ఈ కులగణన సర్వే చేశాము. సో దేశానికి రోల్ మోడల్గా ఉన్నాము. సో దీంట్లో 42% బీసీలకు రిజర్వేషన్లు వర్తింపజేయడానికి మేము సంసిద్ధంగా ఉన్నాము. సో దీంట్లో బీఆర్ఎస్ విమర్శలు చేస్తున్నట్టుగా మరి ఖచ్చితంగా దీన్ని అడ్డుకుంటే మీరు దోషులుగా ఉంటారు ప్రజల్లో. సో ఇప్పుడు ఆయన టార్గెట్ ఢిల్లీ బీజేపీగా స్పష్టమవుతోంది. ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు కూడా 42% రిజర్వేషన్లు అమలు చేస్తే మేము ఖచ్చితంగా స్వాగతిస్తామని చెప్తున్న నేపథ్యంలో బీజేపీ కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తోంది. అయితే బీజేపీ నేతలకు మాత్రం ఇప్పుడు మరి కొంత సందిగ్ధ పరిస్థితి, సంకట పరిస్థితి ఎదురైందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పార్లమెంటులో చట్టం చేస్తే తప్ప సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఏదైతుందో 50% ఎబోవ్ కన్నా మనం రిజర్వేషన్లు అమలు చేయలేమని తీర్పు ఉన్న నేపథ్యంలో కావచ్చు. సో మొత్తానికి అదే క్రమంలో హైకోర్టు తీర్పు కూడా ఉంది. సెప్టెంబర్ 30 లోపు మరి ఎన్నికలు నిర్వహించాలని చెప్పి ఎన్నికల కమిషన్ కావచ్చు, తర్వాత ప్రభుత్వానికి కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో మరి రాష్ట్ర బీజేపీ నేతలు కావచ్చు, బీఆర్ఎస్ నేతలు కావచ్చు, ఈ 2 పార్టీలకు కూడా మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మరి చేసిన కులగణన సర్వే
దేశానికి రోల్ మోడల్ అని చెప్తూనే సో దీన్ని మీరు అడ్డుకుంటే మీరు ప్రజాక్షేత్రంలో రానున్న ఎన్నికల్లో దోషులుగా ఉంటారు. సో ఎట్ ద సేమ్ టైం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి సంక్షేమ పథకాలు అన్నీ ఇస్తున్నాము. సో దాంట్లో ముఖ్యమైనవి మరి రేషన్ కార్డులు కావచ్చు, ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, అట్ ద సేమ్ టైం ఇక రైతు రుణమాఫీ అంశంలో కావచ్చు, మరి రైతు భరోసా విషయంలో కావచ్చు, సో ఇచ్చిన పథకాలన్నింటిని కూడా అమలు చేస్తూ ఒక్కొక్క అడుగు వేస్తూ మరి ఇక ఎన్నికలకు వైపు తెలంగాణ సీఎం రేవంత్ సర్కారు వెళ్తున్న క్రమంలో ఇప్పుడు ఈ రెండు పార్టీలు ఏవైతే ఉన్నాయో ప్రధాన ప్రతిపక్షాలుగా మరి బలమైన ప్రతిపక్షాలుగా ఉన్న బీజేపీ, బీఆర్ఎస్లకైతే నిజంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో మరి కొంత ఇటు కాంగ్రెస్ ప్రభుత్వానికి కొంత ప్రజలు అనుకూలంగా ఉంటున్నారు. ఎట్ ద సేమ్ టైం మరి బీఆర్ఎస్, బీజేపీలకు కూడా కొంత వ్యతిరేకత పెరుగుతుందనే ప్రచారం కూడా చేస్తూ ఆ సర్వే ఆధారంగా కూడా మరి గత కొంతకాలంగా పెండింగ్లో పెట్టిన స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు మరి రేవంత్ సర్కార్ అయితే ఆ దిశగా అడుగులు వేస్తున్న క్రమంలో మరి ఒక్కొక్క అడుగు మరి చాలా పటిష్టంగా వేస్తున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. సో ఖచ్చితంగా ఇప్పుడు కులగణన అనే అంశాన్ని దేశవ్యాప్తంగా కూడా తీసుకోవాలని కాంగ్రెస్ జాతీయ పార్టీ నేతలను ఒప్పించడం కావచ్చు. సో మొత్తానికి రేవంత్ రెడ్డి సీఎంగా సక్సెస్ అయ్యారు కనుక సో బీఆర్ఎస్, బీజేపీలకు తెలంగాణ రాష్ట్రంలో మరి ఇది ఒక సర్జికల్ స్ట్రైక్గా కూడా అందరూ భావిస్తున్నారు. మరి ఈ సర్జికల్ స్ట్రైక్ నుంచి ప్రధాన ప్రతిపక్షాలు ఎలా ఎదుర్కొంటాయి? కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన కులగణన 42% కులగణన అంశం కావచ్చు, అలాగే 42% బీసీ రిజర్వేషన్లు కావచ్చు, మరి ఎలా ముందుకెళ్తాయి? తెలంగాణలో మరి ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో మరి ప్రజల దగ్గర నుంచి వ్యతిరేకత ఉందని చెప్తున్న ప్రతిపక్షాలు మరి కులగణన విషయంలో బీసీల ఓట్లు ఎలా పొందుతారనేది మాత్రం వేచి చూడాల్సి ఉంది.